భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నేటి నుంచి విద్యుత్ కార్మికులు సమ్మె అయితే జరుగుతుంది. ముందుగానే ముందస్తుగా దానికి సంబంధించిన అరెస్టులు కూడా పోలీసులు చేసినటువంటి పరిస్థితి. సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది యాజమాన్యాలు. అయితే ఈ నేపథ్యంలోనే తమ హక్కుల కోసం పోరాటం చేస్తే ఉద్యోగస్తుల్ని అరెస్టులు చేస్తారా, సస్పెండ్ చేస్తారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా డిమాండ్ చూసుకుంటే వాళ్ళు దాన్ని రెగ్యులర్ చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సమాచారం అందిస్తారు నవీన్ చెప్పండి. అంటే ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, నోటీసులు అందినట్టు కూడా సమాచారం అందుతుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లు నేటి నుంచి అయితే వారు సమ్మె బాట పట్టినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే వారిని సంస్థ, ఇటు ప్రభుత్వం కావచ్చు, సంస్థ కావచ్చు, వారిని ఉపయోగించుకుంటూ వారిని వెట్టి చాకిరీ చేపించుకుంటూ వారికి రావాల్సినటువంటి వేతనాలు కానీ, లేదు అంటే వారికి కల్పించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించట్లేదని వీరైతే సమ్మె బాట పట్టినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే వీరు సమ్మె చేయడం నేపథ్యంలో వీరు సిఎండీలకు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ యొక్క సంస్థ యజమాని సిఎండీలు అయితే సమ్మెకి దిగినట్లయితే వీరిపై ఎస్మా చట్టం ఉపయోగించి ఉద్యోగాల నుంచి కూడా వీరిని బెదిరించినా కూడా ఈ యొక్క ఆర్టిజన్లు అయితే మాత్రం సమ్మె చేయడానికే ముగ్గు చూపినట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే ఈ రోజు ఈ యొక్క సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో ఇటు పాల్వంచలో అయితే 144 సెక్షన్ విధించి మరి ఈ యొక్క ఉద్యోగుల్ని భయపెట్టే ప్రయత్నం అయితే చేసినట్లు కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క ఎస్మా ఉపయోగించి ఉద్యోగుల్ని ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నట్లయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నట్లయితే ఉద్యోగాలకు ఎవరిని ఉంచమని, ఈ యొక్క ఎస్మాను ఉపయోగించి వీరిని ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా ఉద్యోగుల్ని బెదిరించినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఉద్యోగులు చెబుతున్న సందర్భం అంటే గత 2018లో 23,000 మంది ఉద్యోగులను ఈ యొక్క ట్రాన్స్కో, జెన్కో, ఎన్పిడిసిఎల్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఈ యొక్క ఆర్టిజన్లుగా పరిగణిస్తూ ఈ యొక్క ప్రభుత్వం అయితే వాళ్ళ యొక్క ఉద్యోగాల్ని క్రమబద్ధీకరించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీరికి 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా వీరికి రావాల్సినటువంటి వేతనాలు కావచ్చు, లేదా మౌలిక సదుపాయాలు వీరికి ఇవ్వకపోవడంతో వీరందరూ కూడా తిరుగుబాటు అయితే ఎగరవేశారని కూడా చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు ఇటు సంస్థ పరంగా చూసుకుంటే మొన్న పెంచిన జీతాలలో ప్రకారం ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల సంస్థలతో పాటు ఈ ఆర్టిజన్లకు అయితే 7% ఫిట్మెంట్ ప్రకటించామని కూడా వీళ్ళు వెల్లడిస్తున్నారు. అయితే ఈ ఉద్యోగులు మాట్లాడుతూ వీరికి గ్రేడ్లను బట్టి 25,000 నుంచి 29,000 వరకు మాత్రమే ఈ యొక్క శాలరీస్ వస్తున్నాయని, ఇలా కాకుండా వీళ్ళకి 51% ఫిట్మెంట్ ప్రకటించాలని వీరు అయితే ఉద్యమం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఈ యొక్క సిఎంఈలు, సిఎండీలు చెప్తున్న దాని ప్రకారం అయితే ఏదున్నా కూడా సంస్థలతోటి మాట్లాడి, అంటే ఆ యాజమాన్యాలతోటి మాట్లాడి చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధమైనటువంటి అంటే సమ్మెలకు వెళ్తే ఎస్మా చట్టం ప్రయోగించిన ఎడలో వారి ఉద్యోగాలు అయితే కోల్పోతాయని వారు చెప్తున్నారు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క విద్యుత్ రంగ సంస్థల్లో పనిస్తున్నటువంటి ఉద్యోగులు అయితే వారికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం, అదే విధంగా వేతన సవరణ ఉపయోగించి వీరికి వేతనాలు ఇవ్వట్లేదని ఒక కారణంతో అయితే ఈ రోజు నుంచి అయితే సమ్మెకి దిగినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే గత 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల సంఘ నాయకులను అయితే అరెస్ట్ చేసినట్టు కూడా, ముందస్తు అరెస్టులు చేసినట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే నిన్న పాల్వంచలో కూడా నిన్ననే కొంతమందిని అరెస్ట్ చేసిన సందర్భం అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అరెస్టులతోటి అదేవిధంగా ఎస్మా ప్రయోగించి వీరిని ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరిస్తూ వీరికి రావాల్సినటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకుండా యాజమాన్యాలు బిహేవ్ చేస్తున్నట్లుగా కూడా కార్మికులు అయితే వాపోతున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే వీరందరూ కూడా వీరికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సాధించుకునే వరకు కూడా ఈ యొక్క ఉద్యోగాలలో మేమైతే నవీన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉద్యోగ సంఘాలు వాళ్ళ కూడా కొంతమంది వెనకడుగు వేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఉద్యమానికి ముందుకు వెళ్దాం, పోరాటం చేద్దామంటూ కొంతమంది వెనక ఆల్రెడీ మాట్లాడుకున్నామని చెప్పి యాజమాన్యాలు ఏదైతే ముందు మాట్లాడుకున్న మాటలు వెనక తగ్గినటువంటి సందర్భాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఈ ప్రభావం ఏదో ఎస్మా చట్టాన్ని ప్రయోగించి కొంతమందిని ఉద్యోగస్తులు, అధికారులు అక్కడే పెట్టించి ఎవరెవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు తీసే ప్రయత్నం కూడా చేస్తామని హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రభావం ఏమైనా ఈరోజు జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెపై అవకాశం ఏమైనా ఉందా? అలాంటి వాతావరణం కనిపిస్తుందా? అయితే వీరు యాజమాన్యాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ యొక్క కార్మికులు ఒక ట్రాన్స్కో, జెన్కో అని తీసుకుంటే అక్కడ ఒక 10 నుంచి 20 మంది ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్న నేపథ్యంలో కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఈ రోజు పాల్గొన్న సందర్భం అయితే చూసుకోవచ్చు. అయితే అధిక శాతం అయితే ఈ యొక్క సమ్మె చేయడానికే మొగ్గు చూపారని చూడొచ్చు. అంటే కొన్ని సంఘాలు ఈ యొక్క సమ్మెకు మద్దతు తెలపకపోవడానికి కారణం ఏంటంటే ఆ సంఘాల యొక్క పరిధి, అదే విధంగా ఈ యొక్క యాజమాన్యాలు అంటే మేము
సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి ప్రకటించాము. మీరు అంటే ఈ యొక్క సమ్మెకు వెళ్తే ఉద్యోగాలు పోతాయని చెప్పిన నేపథ్యంలో కొన్ని సంఘాలు అయితే మాత్రం ఈ యొక్క సమ్మెను వ్యతిరేకించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే అధిక శాతం యొక్క కార్మికులు అయితే ఈ యొక్క సమ్మె చేయడానికే మొగ్గు చూపారు. అయితే ఈ యొక్క సమ్మె నేపథ్యంలో ఇటు అంటే ఉన్నటువంటి ఈ యొక్క యూనియన్ల పరంగా అయితే తేడా వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్